హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన పాస్టర్ డానియల్పై వెంటనే శిక్షించాలని పూర్వ బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ తెలిపారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం తన నివాసంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిలుకూరి రామ్ కుమార్ మరియు రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు బొలిశెట్టి వెంకట రామకృష్ణలు మాట్లాడుతూ ముమ్మడివరం అనాథవరం దంగేటివారి పాలెంలో పాస్టర్ డానియల్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై చేసిన ఘోరమైన వ్యాఖ్యలు నరకేస్తాను, చంపేస్తాను అంటూ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో పాస్టర్స్కి 5,000 రూపాయలు అందిస్తుంటే ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తుంటే, మేమిచ్చిన ట్యాక్స్ వల్ల వారికి డబ్బులు అందిస్తుంటే తిరిగి హిందువులపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. పవన్ కళ్యాణ్ 100 కోట్ల మంది హిందువులు ఆయన వెంటే ఉన్నారని గుర్తు చేశారు. అసలు వారికి ఇచ్చే 5,000 రూపాయలపై ప్రతి పాస్టర్లు చర్చిలపై పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతే వారికి అందించాలన్నారు. హిందువుల, క్రైస్తవులు, ముస్లింలు ఒకటే అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు పెండెం సత్యనారాయణ, కాకినాడ రూరల్ బీజేపీ అధ్యక్షులు నండూరి సత్యబాబు, జిల్లా కిసాన్ మోర్చా నాయకులు సిద్ధ వీరభద్రరావు, మండల కార్యదర్శి పాలిక శివ, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు పెంకే అరుణ్ ప్రకాష్, బీజేపీ నాయకులు ఢిల్లీ నాయుడు, అజయ్ మరియు లోవరాజు పాల్గొన్నారు. మొన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఒక తీవ్రవాది పాస్టర్ ముసుగులో తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఏదో ఒక పార్టీ నాయకుడు కాదు, ఆయన 100 కోట్ల హిందువుల నాయకుడు. ఇప్పుడు మోడీ గారికి ఎంత ప్రజాదరణ ఉందో, హిందువులు ఎలాగా ఆయన్ని నాయకుడుగా భావిస్తారో అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా అంత పేరు కూడా ఉంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇది పూర్తిగా రాజకీయ పరంగా చేసిన వ్యాఖ్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే హిందూ ధర్మంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, ప్రవచనకారులు ఉన్నారు. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ పాస్టర్ వెనుక ఎవరున్నారు, ఏ శక్తులు ఉన్నాయని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ కాపుల్ని రెచ్చగొట్టే విధంగా అంబటి రాంబాబు విషయంలో కాపులంతా అంబటికి సపోర్ట్గా ఉన్నట్టు మాట్లాడడం జరిగింది. కానీ అది వాస్తవాల్లోకి వెళ్తే కనుక అంబటి రాంబాబు కాపుల్ని వ్యతిరేకించిన వ్యక్తి. కాపులు తెలివైన వాళ్ళు కాదని, వాళ్ళు వ్యసనపరులని ఈ విధంగా అతను వ్యాఖ్యానించడం కూడా మనం చూసాం. అదేవిధంగా అతని కుటుంబంలోని ఉన్న 3 కూతుర్లను కూడా కాపేతరులకి ఇచ్చి పెళ్లి చేయడం కూడా మనం గమనించాం. దాంతో వైఎస్ఆర్సీపీ యొక్క ఉద్దేశం ఏంటో బయటపడింది. అదేవిధంగా ఇప్పుడు క్రిస్టియన్స్ని, మతం మారిన ఎస్సీల్ని ఉపయోగించుకుని మన సమాజంలోని ఏదైతే సామరస్యంగా ఉందో దాన్ని చెడగొట్టే విధంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించి అప్రమత్తంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన ఎన్డీఏ గవర్నమెంటు ఈ పాస్టర్లకి జీతాలు ఇచ్చే పథకాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్టార్ట్ చేశారు. ఒక 5,000 మంది పాస్టర్లకి జీతాలు ఒక 5,000 అంటే నెలకి 5,000 చొప్పున ఒక 5,000 మందికి ఇచ్చేవారు. అలాంటిది జీవో 112 అని ఇది క్రిస్మస్ ముందు 23 డిసెంబర్ 2025న రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఆ సంఖ్యని 13,000 పైగా చేయడం జరిగింది. అంటే ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, మొన్న ఏదైతే అనాథవరంలో, ముమ్మడివరం నియోజకవర్గం అనాథవరంలో దంగేటివారిపాలెం చెందిన డేనియల్ అనే పాస్టర్ ఏదైతే ఉన్నారో, అతను పవన్ కళ్యాణ్ గారిని
అలాగే సనాతన ధర్మం పట్ల అనేక విషయాలు మాట్లాడడమే కాదు, పవన్ కళ్యాణ్ గారు నరికేస్తాను, నాలికి పోసేస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఏదైతే ఆ పాస్టర్ ఉన్నాడో ముందు అతను హిందువా క్రిస్టియనా అని బయటికి చెప్పాల్సిన అవసరం ఉంది. అనేక మంది ఈ రాష్ట్రంలో పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి పాస్టర్ యొక్క వేతనాలు తీసుకుంటున్నారు ప్రభుత్వం ద్వారా. ఆ వేతనాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, అవి ఏ ప్రభుత్వం నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి, హిందువులు ఇచ్చిన ట్యాక్సులు కట్టిన దాన్ని బట్టి మీకు వస్తున్నాయి. మీరెవరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దేవాదాయ శాఖ ద్వారా మేము ఇస్తున్నాం, కానీ మీరు ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఎవరు కూడా, అన్ని మతస్థులు ఎవరు కూడా మీరెవరో కూడా ట్యాక్సులు కట్టట్లేదు మత ప్రాతిపదికన. మేము మత ప్రాతిపదికన హిందూ దేవాలయాల ద్వారా ఈ రాష్ట్రాన్ని పోషిస్తున్నాం. మీకు డౌట్ ఏమైనా ఉంటే రండి, బయటికి చెప్పండి. మీరు ఎవరైతే ఉన్నారో పాస్టర్స్ అందరూ కూడా గవర్నమెంట్ వేతనాలు తీసుకోవడం మానేసి మీ యొక్క మతం కోసం ప్రచారం చేసుకుంటే చేసుకోండి, కానీ పక్క మతాల మీద దూషించడం కానీ నరికేస్తాం చంపేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. భవిష్యత్తులో కూడా ఏదైతే మన రఘురామకృష్ణ గారు రీసెంట్గా జరిగిన దాంట్లో కూడా కూల్చేశారు అని నాకు చెప్పారు. అది కూడా చెప్తున్న పాస్టర్లు కాదు, అక్కడ హిందూ మతం హిందువులే లేరు అంటున్నారు. ఆ ఏరియాలో హిందువులు ఎవరున్నారో అది కూడా నిరూపించుకోవాలి మీరు అందరూ కూడా. ఎందుకంటే క్రిస్టియన్స్ మేము అందరం అని చెప్పాడు. మీరు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయాలా, ప్రతి దిక్కున కూడా క్రిస్టియన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయవలసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ కూడా క్రిస్టియన్ కింద చాలామంది మెయింటైన్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. కాలేజీలో సీట్ల దగ్గర నుంచి అన్నీ కూడా ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవడం, సీట్లు పొందడం జరుగుతుంది. దీనివల్ల హిందువులకి అనేక విషయాల్లో నష్టం జరుగుతుంది. బీసీసీ సర్టిఫికేట్ ఉండవలసింది ఎవరికైనా సరే. బీసీసీ సర్టిఫికేట్ తీసుకునే అడ్మిషన్స్ కానీ పాస్టర్స్ కానీ ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో క్రిస్టియానిటీ అని అంటే బీసీసీ సర్టిఫికేట్ ఉండాలి, అది ప్రదర్శించవలసిందే. బయట లేని పక్షంలో వాళ్ళు ఎవరో కూడా క్రిస్టియన్ కానీ ఏదైనా క్రిస్టియన్ ఏదైనా దాంట్లో పాల్గొంటే కూడా వాళ్ళని బయటికి తీసివేయాల్సింది కోరుతున్నాం. అలాగే అన్ని మతస్థుల గుడిల దగ్గర కానీ వ్యాపారాలు చేయడం మానేయండి మీరు. ఎందుకంటే మా మతాలు నచ్చినప్పుడు మా దగ్గర వ్యాపారాలు చేయకండి. ఎందుకంటే మా గుడి చుట్టూ మీరే వ్యాపారాలు చేస్తున్నారు. మీకు వ్యాపారానికి మేము కావాలా, కానీ మీరు ఏదైతే మమ్మల్ని ద్వేషించడానికి మాత్రం ముందుంటారు. ఇవన్నీ మానుకోవాలా. ఏదైతే అన్ని మతస్థులు ఉన్నారో దేవాలయాల్లో వాళ్ళు కూడా తీసివేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ పాస్టర్ ఉన్నారో ఒకరోజు అరెస్ట్ చేసి పొద్దున కల్లా రిలీజ్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అసలు ఈ వ్యవస్థలో వెనక్కి ఏం జరుగుతుంది అతని గురించి పూర్తిగా చెప్పాల్సిన అవసరం ఉంది. దీని వెనక ఎవరున్నారు? ఏ పార్టీలు అయినప్పటికీ కూడా ఈ విషయంలో హిందువులందరూ ఏకదాటి మేము ఉన్నాం. హిందువుల పక్షాన్ని మేమందరం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పాస్టర్పై చర్య తీసుకున్నదన్న పబ్లిక్గా అక్కడ ఉన్న లోకల్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా బహిరంగ అనౌన్స్ చేయవలసిన అవసరం ఉంది. ఏదైతే డిఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ పాస్టర్ని అరెస్ట్ చేసాం, ఆ పాస్టర్ మీద ఎంక్వైరీ చేస్తున్నాం, ఆ పాస్టర్ ఉద్దేశం ఏంటన్నది కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇమీడియట్గా బయటికి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.